నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే జర్నలిస్టుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటు వార్తలు రాసినా ప్రశ్నించినా కూడా వాళ్ళపైన ఆ యొక్క ఆపోజిషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి, విపరీతంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అంటే రీసెంట్గా కూడా ఈ యొక్క ఘటన కూడా మనకు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అందులో అవకతవకలు జరిగాయి. ఆ ఇందిరమ్మ ఇళ్ల బాధితుల నుంచి 50,000 రూపాయలను డిమాండ్ చేస్తున్నారనే ఉద్దేశంతో వార్తలు రాయడం జరిగింది. అది కాలినటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక పెద్ద బాడీలో జిల్లా అధ్యక్షుని తర్వాత ఉన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నారట. సో అందులో భాగంగా వాళ్ళు ఆ నేతలే శ్రీకాంత్ రెడ్డిని టార్గెట్ చేసి అతను విధుల్లో భాగంగా తాడ్వాయికి వెళ్ళి వస్తున్న తరుణంలో వాళ్ళ గ్రామానికి నార్లాపూర్ అనే గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో అడ్డగించి కారులో నుంచి నలుగురు దిగి అతను ఒక్కడే ఉన్నాడు, అతన్ని చిత్రహింసలకు గురి చేసి విపరీతంగా దాడి చేసినట్లుగానైతే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జిల్లా బాడీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి నాయకులు కలిసి అతను కొట్టినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది మంత్రి, మన తెలంగాణ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క ఇలాగాలో ఇది జరగడం నిజంగా ఎట్లా ఉందో పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ పేపర్ క్లిప్లో చూస్తాం. మనకు ఒకసారి ఆ యొక్క శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫోటోను మనం స్క్రీన్ మీద చేస్తున్నాం. అదేవిధంగా ఆ పేపర్ క్లిప్స్ కూడా మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి దీని గురించి మనం చెప్పుకునే ముందు ఒకసారి అతని నుంచి కూడా క్లారిటీ తీసుకోవాలి కదా. ఒకసారి తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అంటే తాడ్వాయి కాబట్టి కొంచెం సిగ్నల్ అడవి ప్రాంతం కాబట్టి సిగ్నల్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒకసారి మనం అయినా కూడా కాంటాక్ట్ అవుదాం శ్రీకాంత్ రెడ్డి గారిని. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. సరే, లైన్లకు శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు. హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీకు నిన్ననైతే ఒకటి మీ మీద దాడి జరిగినట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటిది పరిస్థితి అండి? నేను ఆంధ్రజ్యోతి పత్రిక తాడ్వాయి మండలం రిపోర్టర్ గా పనిచేస్తాను సార్. నేను ఓకే నేను ఈ మా పత్రిక సంబంధించిన పని మీద సర్క్యులేషన్ కావచ్చు, వార్తల సేకరణ కావచ్చు, దాని పని మీద నేను బయటికి వెళ్ళాను. తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్ళాను. ఓకే అండి. వెళ్ళి పని ముగించుకొని రిటర్న్ అవుతా ఉంటే నార్లాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, 5 వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, జిల్లా కార్యదర్శి తాడాల శ్రీనివాసు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముక్క శ్రీనివాసు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యులు 2 గుప్ప వినోద్, సాయికృష్ణ, ఇంకో కార్యకర్త సంఖ్య శ్రావణ్ అనే వ్యక్తులు ఇందిరమ్మ ఇండ్లకు అగెనిస్ట్ గా వార్తలు రాసే అంత దమ్ము నీకు ఎక్కడిదిరా? నువ్వు ఇష్టం ఉన్నట్టుగా వార్తలు రాస్తారా? మేము ఇచ్చినాము, మేము అది తీసుకోవాలి అంతే తప్ప నువ్వే వార్తలు రాసి నువ్వేమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తావారా? నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి నా మీద దాడి చేసిండు. అంటే తిట్టుకుంటే మేము దాడి చేసి నన్ను కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండు, కత్తితో పొడుస్తామని. నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళని నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ రోడ్డు వెంబడి వెళ్తున్న ఒక బైక్ ఆయనను హెల్ప్ అడిగిన. అన్న వీళ్ళు నా చంపుతున్నారు, ప్లీజ్ కాపాడండి అన్న, ప్లీజ్ అంటే ఆయనను కూడా భయపడి నువ్వు వెళ్ళిపో అని చెప్పి భయపట్టించారు. భయపట్టించేసరికి కథం ఆయన అటు వెళ్ళిపోతా ఉంటే వీని కార్లే అని చూడుకున్నా, ఇక్కడ కాదు నేను వేరే సంపుడు కరాకర బలబడి కార్లే అని చెప్పి నన్ను 5 కలిసి కార్లో పిలిచారు. నేను ఎట్లా నన్ను చంపేస్తారనే భయంతో నేను తను వాళ్ళకెళ్ళి కాళ్ళతోటి చేతులతోటి డోర్లను అందుకొని బయటకు వెళ్ళొచ్చి బయటకు వచ్చినాక ఎదురుగా ఇంకో వేరే ట్రాక్టర్ ఎదురుగా వస్తా ఉంటే ట్రాక్టర్ ఆపి నన్ను చంపుతా ఉండాలి ఇట్లా అని చెప్పేసరికి దాని మీద ఒక 3 డ్రైవరు వేరే 3 ఉండేసరికి వాళ్ళని చూసి టక్కున కార్లో ఎక్కి పరారైపోయారు. ఓకే. అంటే వెంటనే ఏం చేసి వెంటనే తాడ్వాయి స్టేషన్కి వెళ్ళి వీళ్ళ పైన ఫిర్యాదు ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నం చేసేసారని చెప్పి పిటిషన్ ఇచ్చాను. ఓకే. ముఖ్యంగా మీది కూడా నార్లాపూర్ అని తెలుస్తా ఉంది. మీకేమైనా మరి వ్యక్తిగతంగా ఏమైనా పగలు ఏమైనా ప్రతీకారాలు ఉన్నాయండి? లేవు సార్, అంతకుముందు ఇలాంటి ఏ రోజు కూడా ఎలాంటి పగలు లేవు. పగలు ఉన్నా కానీ మేము అంతకుముందు కొట్టుకున్నది లేదు, తిట్టుకున్నది లేదు, కేసులు పెట్టుకున్నది లేదు, పంచాయలు చేసుకున్నది కూడా లేదు.
ఓన్లీ వ్యక్తిగతంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో గతంలో 3వ తారీఖు నాడు గ్రామస్తులందరూ నిరసన వ్యక్తం చేస్తారు. అయినాక లిస్ట్ వచ్చినాక ఓకే, ఒక లిస్ట్ వచ్చినాక లిస్ట్ వచ్చినాక లబ్ధి కాని వాళ్ళు అర్హులైన అనర్హులకు ఇండ్లు వచ్చినాయి, అర్హులైన వాళ్ళకి కూడా ఇంకా రావాలి ఇండ్లు మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేస్తారు. ఓకే, దాన్ని నేను రాస్తా, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, అది రాస్తా. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు పాలాభిషేకం చేస్తారు, అది రాస్తా. అట్లా ప్రతి ఒక్క వార్త రాసిన నేను. దాన్ని రాసినప్పటికీ కూడా వీళ్ళు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అంటే అనర్హులకు వారి నుంచి డబ్బులు తీసుకొని ఎంపిక చేసింది అనేది ఒకటి ప్రచారం ఉన్నది నార్లాపూర్లో. అవునవును, ప్రతి ఒక్క చోట కూడా జరుగుతుంది ఆ డబ్బుల విషయం కూడా జరుగుతూ ఉన్నది. అది ఉన్నది. దానివల్ల వాళ్ళకు ఎఫెక్ట్ జరిగింది, వాళ్ళు బదనామైండ్రు. అంటే పార్టీకి ఇక నార్లాపూర్ ఇష్యూయే బాగా హైలైట్ అయింది జిల్లాలో. అయిందనే కక్ష ఎవరి వల్ల అయింది, వీడి వార్తలు వీడి ఇష్టం ఉన్నట్టుగా రాసిండు, ప్రభుత్వానికి అనుకూలంగా రాయాలి, అవి అందరికీ అర్హులకే వచ్చినాయని రాయాలని చెప్పి నన్ను వాళ్ళు 2-3 సార్లు చెప్తారు. నేను ప్రజలు చెప్పిన దాన్ని రాస్తాను తప్ప నిన్న ఇచ్చకు నేను మీకు అర్హులకు వచ్చినాయని నేను ఎందుకు రాస్తా? వాళ్ళకు అర్హులైన వాళ్ళకి ఇల్లు కావాలని రాస్తున్నా నేను అర్హులైన వాళ్ళకి ఇచ్చిండ్రు, రాని వాళ్ళు అనర్హులని నేను ఎందుకు రాస్తా? రాయను కదా. అంతే, ఉన్నట్టు రాస్తాం కానీ వాళ్ళని వీళ్ళని వల్ల రాయలేం కదా, అది రాను. ఇంకా అర్హులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇల్లు కావాలని చెప్పి నేను తప్పు పట్టి నీ గురించి వ్యక్తిగతంగా అయితే నేను వార్త రాయలేదు, నీకు సంబంధం లేని విషయం అనేది నేను వాళ్ళకు కూడా చెప్పిన. కానీ వాళ్ళు కక్ష దీన్ని పెంచుకొని ప్రయత్నం చేసి అంటే వాళ్ళ ఆగడాలు దీంతో చెక్కుపడతాయనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇట్లా దాడి చేసినట్టే తెలుసు, అంతేనా? అంతే. ఓకే, మీ మధ్యన అయితే ఎలాంటి వ్యక్తిగత పగలు కానీ ఇలాంటివి అయితే లేవు? ఓకే, దీనిపైన మామూలుగా మీరు తాడ్వేలో ఉంటున్నారు, మరి ములుగు జిల్లాలో కూడా నియోజకవర్గంలో మరి మంత్రిగా సీతక్కనైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అంటే ఏమన్నా విషయము మరి సీతక్క దగ్గరికి ఏమన్నా చెప్పడం జరిగిందా మీరు? సీతక్కకి ఫోన్ చేయలేదు, చెప్పలేదు విషయము. మంత్రి గారికి కూడా తెలవాలి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎవరు ఏం చేస్తారు, మరి రిపోర్టర్ల పైన దాడి చేసి మరి ఏం చేస్తారు అనేది ఆమె వాస్తవంగా కూడా ఆమె దృష్టికి కూడా పోవాలి. సమాజంలో ఇట్లాంటి సంఘటనలు వల్ల చోటు చేసుకోకుండా ఆమె ప్రత్యేకమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటాను. రైట్ అండి, మీ నిజంగా ఈ దాడి నిజంగా ఘోరం. ఎందుకంటే ప్రశ్నిస్తే కానీ రాస్తే కానీ ఇలా దాడులు చేయడం అది ముమ్మాటికి కరెక్ట్ కాదు. దీనిపైన కూడా మనం అందరం కూడా జర్నలిస్ట్ అందరం కూడా ఐక్యమై పోరాటం చేద్దాం. మీకు న్యాయం జరిగే వరకు కూడా ప్రజానాడి న్యూస్ అదేవిధంగా మా విలేకరులంతా కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఏం అధైర్యపడకండి, తప్పకుండానైతే మనకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఒక మంత్రి సీతక్క ఇలాకాలో మంత్రి సీతక్క అనుచరులే ఈ దాడికి పాల్పడడం నిజంగా అమానుషం అండి. మీరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా లేకపోతే ఇంటికనే ఉన్నారా? హాస్పిటల్ నుండి ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. నేను డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతున్నా సార్. మళ్ళీ హాస్పిటల్ స్కానింగ్ అవి కావాలన్నారు. రిటర్న్ ఆధారంకు ఎమ్మెల్సీ రాశారు సార్. అక్కడ స్కానింగ్ ఇట్లా దిగకపోవడం వల్ల సిటీ స్కాన్ ఇట్లా చేయించాలని చెప్పి నేను వేరే హాస్పిటల్కి వెళ్తున్నాను సార్. రైట్ ఓకే, మీరైతే కొంచెం టెస్ట్లు చేయించుకోండి, నేను మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి. రైట్, చూసారు కదా, మొత్తానికి ఆయన బాధ చూస్తే నిజంగా వేరే కొలికి ఒక బాధనే. అంటే అవకతవకలు జరిగినాయి, వాళ్ళు నిరసన చేసిండ్రు. ఒక పత్రికా స్వేచ్ఛ ఉంటుంది కదా, పత్రికా స్వేచ్ఛకు మీరు ఎలా భంగం కలిగిస్తారు? అతన్ని టార్గెట్ చేసి నలుగురు వచ్చి ఒకరిని మీద పడితే ఎట్లా ఉంటుంది? అతన్ని దాడి చేయడం పట్ల నిజంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒకసారి మనకు బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నేడు ఇతని జరగవచ్చు, మళ్ళీ తెల్లారి మనకు జరగవచ్చు. కాబట్టి దీనిపైన మన జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మంత్రి సీతక్క గారు మీ పైన కూడా ఇప్పటి వరకు కూడా చాలా మటుకు మీ వెనుక ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో చోటా మోటా లీడర్లు కానీ పెద్ద జిల్లా బాడీలో ఉన్నటువంటి లీడర్లు చేయడం వల్ల, ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మీకైతే ఇప్పటికే పెద్ద మచ్చ వస్తుంది. ఆల్రెడీ గతంలో కూడా మనం వార్తలు చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ వల్ల కూడా మీకు ఇలాంటి అంటే ఒక రకంగా మచ్చ వస్తుంది. దీనిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే పలుమార్లు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా వార్తలు రాయడం పట్ల కూడా జర్నలిస్టుల మీద ఇట్లా మీరు దాడులు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ తప్పకుండా
ఈ విషయం మీదనైతే మంత్రి సీతక్క తప్పకుండా స్పందించాలి. స్పందించినప్పుడే జర్నలిస్టుల సంఘాలకైతే న్యాయం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పోలీసులు కూడా దీనిపైన సుమోటోగా విచారణ జరిపించాలి, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, అధికారులు ఎవరైనా పోలీసులు ఎవరైనా కూడా మీరు కూడా వాళ్ళ మీద కేసులు పెడతారు కావచ్చు. ఒక రకంగా వేరేమైనా కేసులు పెట్టినా కూడా రానున్న రోజులు వాళ్ళు కూడా మీ మీద దాడి చేస్తారు కావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? చేతిలో పట్టుకొని ఊరుకుంటారా? ఊరుకోరు కదా. దీనిపైన కూడా మీరు కఠినంగా దీనిపైన ఈ కేసును సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి వాళ్ళు జర్నలిస్టులు కాబట్టి దీనిపైన పోలీస్ శాఖ కూడా దీనిపైన సమర్థవంతంగా ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా మంత్రి సీతక్క గారు ఈ వీడియో చూసిన వెంబటే, అదేవిధంగా ఈ యొక్క ఘటన మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంకా కూడా ఇప్పటికీ కూడా స్పందించకపోతే ఇక పరిస్థితి అయితే నిజంగా జర్నలిస్టులంతా కూడా ఆందోళనకు దిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా, ఎందుకంటే మీ అనుచరులే ఇలా దాడికి పాల్పడడం, ఇలా విచిత్రమైన చేష్టలు చేయడం వల్ల కూడా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాల విషయంలోనైతే పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీరు పోతున్నారు. మీరేమో పైన మంచిగా మేము ప్రభుత్వం చేస్తున్నారని కూడా మీరు సంఘాలు గుద్దుకుంటున్నారు తప్పించి ఇక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనైతే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అలా వసూలు చేస్తూ ఇంకా పేదవాడికి న్యాయం జరగాలని ఉద్దేశంతో వాళ్ళు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఇతర ఇందిరమ్మ ఇల్లు లేని వారు ధర్నా చేస్తే ఆ యొక్క విలేకరి అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ పేపర్లో ప్రచురిస్తే దాన్ని వాళ్ళు అట్లా తీసుకొని మామిన్న వార్త రాసినటువంటి అయినవారు అనేటువంటి కూడా విపరీతమైన బూతులతోటి అతన్ని కొట్టి కారులోకి తీసి కత్తి తీసుకురానేటువంటి మాటలు చేసినట్ట. ఇంకొక ట్రాక్టర్ రాకపోతే ఆ శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఇంకా కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇలాంటి పనులు చేయాలంటే ఎవరికైనా కొంచెం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి ఘటనలు మనం ఎన్ని చూస్తామో, ప్రశ్నిస్తే దాడులు, రాస్తే దాడులు, ఇది ఎటుపోతుంది సమాజం. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచాలు కూడా నిజంగా విపరీతమైనటువంటి దాడులు, ఇలాంటి ఘటనలు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి మంత్రి సీతక్క ఇలాకాలో ఇది జరగడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే దీనిపైన మంత్రి సీతక్క స్పందించి ఆ జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డికి న్యాయం జరగాలి. శ్రీకాంత్ రెడ్డి ఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వాళ్ళను కఠినంగా శిక్షించాలని కూడా మేమైతే ప్రభుత్వాన్ని, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాల తరపున అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. మా ప్రజానాడు న్యూస్ తరపున కూడా ఆ శ్రీకాంత్ రెడ్డికి న్యాయం జరగాలని కూడా మేము నిరంతరం పోరాటం చేస్తామని కూడా మేమైతే కోరుచున్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నాను నేను ప్రజానాడు న్యూస్. మంత్రి గారైతే తప్పకుండా స్పందించాలి. థ్యాంక్ యూ సో మచ్.